నెట్ఫ్లిక్స్లో ఏ సినిమా చూడాలని సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా కనిపించింది. సర్లే చూద్దామని స్టార్ట్ చేశా. లిటరల్లీ చెప్తున్నా, ఇలాంటి సినిమాని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానా అనిపించింది. స్క్విడ్ గేమ్ సినిమానే అనుకుంటే స్క్విడ్ గేమ్ సినిమాని మించిన సినిమా లాగా అనిపించింది నాకైతే. బేసికలీ స్టోరీ ఏంటంటే, ర్యాండమ్ గా కొంతమందికి గిఫ్ట్ బాక్సెస్ వస్తాయి. ఆ బాక్సులలో ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు పైన ఇలా రాసి ఉంటుంది, మీరు డబ్బులు గెలుచుకోవాలంటే ఈ అడ్రస్ కి వెళ్లి గేమ్స్ ఆడండి, మీరు డబ్బులు గెలుచుకుంటారు అని. అయితే అప్పుడు ర్యాండమ్ గా ఒక 6 మెంబర్స్ ఆ అడ్రస్ కి వెళ్తారు. అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. నాకైతే సినిమా అయిపోయేలోపు ఒకటే టెన్షన్, ఆ బిల్డింగ్ లో నుంచి బయటకి వస్తారా రారా అని. స్క్విడ్ గేమ్ లో గేమ్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, కానీ ఈ సినిమాలో అలా కాదు. ఒక గేమ్ ఒక పజిల్ నుంచి బయటపడంగానే ఇంకో గేమ్, ఇంకో పజిల్. లిటరల్లీ ఆ గేమ్స్ కూడా చాలా వైలెంట్ గా ఉంటాయి. ఆ క్రూ మెంబర్స్ లో ఒక్కరు చిన్న మిస్టేక్ చేసినా సరే ఆ 6 మంది అక్కడే చనిపోతారు. అయితే అక్కడికి వచ్చిన 6 మందికి అర్థమవుతుంది, ఇది నార్మల్ గేమ్స్ అయితే కాదు, ఒక చిన్న మిస్టేక్ చేసినా మనం అందరం ఇక్కడ చనిపోతాము అని తెలుస్తుంది. ఆ తెలిసి మేము గేమ్స్ ఆడం, మేము వెళ్ళిపోతామని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఆ డోర్స్ ఓపెన్ అయితే అవ్వవు. ఖచ్చితంగా గేమ్ ఆడాల్సిందే, పజిల్ సాల్వ్ చేయాల్సిందే. ఇంకా వచ్చిన 6 మందికి వేరే దారి లేక ఖచ్చితంగా ఆ గేమ్స్ ఆడి ఆ పజిల్ సాల్వ్ చేసి ఎలా బయటపడ్డారు అనేది సినిమా స్టోరీ లైన్. నిజంగా చెప్తున్నా, మీ దగ్గర 3 hours 20 minutes టైం ఉంది అంటేనే ఈ సినిమాని స్టార్ట్ చేయండి. ఎందుకంటే సీజన్ 1 స్టార్ట్ చేశాక ఖచ్చితంగా సీజన్ 2 చూడాలన్న క్యూరియాసిటీ అయితే మీలో ఉంటుంది. సీజన్ 1 సినిమా రన్ టైం వచ్చేసి జస్ట్ 1 hour 40 minutes, సీజన్ 2 వచ్చేసి 1 hour 48 minutes ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా పేరు చెప్పలేదు కదా, ఎస్కేప్ రూమ్. సీజన్ 2 వచ్చేసి ఎస్కేప్ రూమ్ 2. ఈ 2 సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్ లోనే ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. స్క్విడ్ గేమ్ సిరీస్ నచ్చిన వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నా మూవీ సజెషన్. నేను చూసిన మూవీస్ లలో నాకు నచ్చిన మూవీస్ మాత్రమే మీకు సజెషన్ అయితే చేస్తాను. అవి కూడా తెలుగులో ఉన్నవి మాత్రమే. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కి టైము, మనీ సేవ్ చేయడమే నా బాధ్యత కాబట్టి.